హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిందన్నమాట ప్రభుత్వం. తేదీ అయితే అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరైతే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోర్రి. ఈ నెల 24వ తేదీనే మనకైతే అఫీషియల్గా తేదీ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఉదయం 10 గంటలకు అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కానివ్వచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ నెల 24 లేదా 25వ తేదీన ఇంటర్ పరీక్షలు, వార్షిక పరీక్షలు అయితే ఫలితాలు వెళ్ళబడే అవకాశం అయితే ఉంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. రేపే రిజల్ట్స్, లేకపోతే ఇంకా 5 రోజులు ఉంది, ఇలా వారం ఉంది, ఇంకా కాకుండా మనం నెల చివరి లోపు అయితే ఈ యొక్క ఫలితాలు అనేవి అయితే అనౌన్స్ అయితే చేస్తున్నట్లు మనకైతే ఇంటర్ బోర్డు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. అయితే మనకి ఏదైతే ఇంగ్లీష్ పేపర్లో వచ్చేసి 7వ క్వశ్చన్ మార్క్ అన్నమాట. 7వ క్వశ్చన్ మార్క్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వారికి సంబంధించి అయితే మార్క్స్ అయితే యాడింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. ప్రతి ఒక్కరైతే యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంటర్ ఫలితాలు ఈ నెల చివరి వారంలోగానైతే విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డులు కానివ్వచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి అఫీషియల్గా కానివ్వచ్చు అయితే మనకు 35 మార్కులకు రాని విద్యార్థులకు కూడా నష్టపోకుండా వారి జవాబు పత్రాలను చీఫ్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ నిపుణులతో ర్యాండమ్గా అయితే వాల్యుయేషన్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అయితే వర్గాలు తెలిపాయి. అటు ఏపీలో ఈ నెల 15 లోపు అయితే ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేసేందుకు కసరత్తు అయితే జరుగుతుందన్నమాట. ఇంటర్ ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ నెల 25వ తేదీ లేకపోతే 24వ తేదీన ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుండి వెళ్ళి మనకైతే అనౌన్స్ అయితే చేస్తున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలుసు కదా, ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టీఎస్బీఐ అఫీషియల్ వెబ్సైటు, టీజీబీఐ కూడా అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ రెండు వెంటనే మీరు ముందుగా తెలుసుకోవాలంటే మనమైతే ఛానల్లో వచ్చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చేయబడుతుంది. దాని ద్వారానైతే రిజల్ట్స్ అయితే మీరు అందరికీ ముందుగానే తెలుసుకోవచ్చు అన్నమాట.